ఎంత ధీరోదాత్తుడైనా సరే, ఎంత బ్రహ్మచారి అయినా సరే, సాక్షాత్ వ్యాసుడైనా సరే, శంకరాచార్య లాంటి వాడైనా సరే, పరిస్థితులు బాగుండకపోతే చెడిపోతాడండి. అదే ఖచ్చితంగా సారంగు తమ్మయ్య వైజయంతి విలాసంలో చెబుతున్నాడు. విప్రనారాయణ చరిత్ర నాగేశ్వరరావు గారు సినిమా దేవదేవిగా భానుమతీదేవి వేసింది. పాత సినిమా బ్రహ్మాండంగా ఆడింది. విప్రనారాయణుడు గొప్ప భక్తుడు, బ్రహ్మచారి, నియమనిష్టలు కలిగిన వాడు. దేవదేవి అనే ఒక వేశ్యతో తరచు మాట్లాడటం వల్ల ఆవిడికి లోనైపోయాడు. అర్చకత్వం మానేశాడు. బ్రహ్మచర్యం ఎప్పుడో పోయింది. ఇక ఆవిడ వెనకాల పడ్డాడు. ఆవిడేమన్నా ఈయన భార్య పతివ్రత అంటే ఆవిడ వేశ్య. వేశ్య అంటే అర్థం ఏమిటి ఇంక వివరించక్కర్లేదు. ఎక్కడ ఆవిడ పట్టుకోవడం ఏంటండి? వ్యామోహం అంతే. అతని మనస్సు అంతకుముందు గట్టిగా దృఢంగా ఉండేది. ఈ స్త్రీ వ్యామోహంలో పడగానే ఎలా మారిపోయిందో సారంగు తమ్మయ్య వైజయంతి విలాసంలో చెబుతాడు. తెలుగు సాహిత్యంలో ఉండే అద్భుతమైన పద్యం అది. ఒక్కసారి స్త్రీ వ్యామోహంలో పడినా, పురుష వ్యామోహంలో పడినా, యవ్వనంలో ఉన్న వాళ్ళ బతుకు ఎలా అయిపోతుంది అంటే, ఉక్కుగుండులా ఉన్నవాడు తుక్కుగుండు అయిపోతాడండి. దేనికి లొంగనవాడు దీనికి లొంగుతాడు ఖచ్చితంగా. ఆ విప్రనారాయణుడు ఎలాంటి వాడు అంటే, ఆ విప్రోత్తము వజ్రపంజర నిభంబై నిశ్చలంబైన సద్భావము. ఆయన సద్భావం, బ్రహ్మచర్యం, నిశ్చలత్వం ఎలాంటిది అంటే వజ్రపంజరంట. వజ్రపంజరం. కవి చాలా గొప్ప మాట వాడాడు, గమనించాలి. ఇక్కడ వాడతారు మళ్ళీ రామరక్షా స్తోత్రంలో బుధకౌశికుడు వాడతాడు. వజ్రపంజరనామేదం యో రామ కవచం స్మరేత్ అవ్యాగత సర్వత్ర లభతే జయమంగళం అంటాడు. రామనామాన్ని నమ్ముకుంటే నిన్ను వజ్రపంజరంలాగా కాపాడుతుంది అంటాడు. వజ్రపంజరం అంటే వజ్రాలతో తయారు చేసిన పంజరం. కానీ గమనించండి, పంజరం వేరు, గూడు వేరు. గూటికి రంధ్రాలు ఉండవు, పంజరానికి అన్ని రంధ్రాలే ఉంటాయి. అచ్చది మన గుండె వజ్రంలా ఉండాలి, కానీ పంజరంలా ఉండకూడదు. పంజరంలా ఉందంటే కొంత అవకాశం ఉందన్నమాట. అదే గూడులా ఉండి ఓ తలుపు ఉందనుకోండి, తలుపు మూస్తే నో ఛాన్స్. అది పంజరం అంటే వజ్రంలా దృఢంగా ఉన్నాడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ. కానీ పంజరం అంటే కొంచెం బాణాలు వేయడానికి అవకాశం ఇచ్చాడు. అక్కడ కన్నాలు ఉన్నాయి అంతే. ఆ కన్నాల్లోంచి ఆవిడ బాణం వేసింది, ఇక్కడ కొన్ని చూపులు విసిరేసింది. ఇక్కడ ఆ చూపుల ముందు తుపాకులేం నిలబడతాయండి. అందుకని అంటే ఆయన పడిపోయేట. ఎలా అయిపోయేట? లోకమై అంతకుముందు ఇనపగుండులో ఉండేవాట. క్రమంగా ఆవిడతో మాట్లాడి గ్రామంపై రాయిగా అయ్యాట. ఇనపగుండు ఉన్నంత గట్టిగా రాయి ఉండదుగా. పోనీ రాతిలా ఉన్నవాడు రాతిగానేనా ఉన్నాడా? దృఢ దారువై ఇంకా కొన్నాళ్ళు అలా మాట్లాడగా సరదాగా సినిమాకి వెళ్ళగా క్రమంగా ఏమైపోయాడంటే గట్టి కొయ్యలా ఉన్నట్టు. అంటే ఇనపగుండులా ఉన్నవాడు రాయి అయ్యాడు, కొంత తగ్గింది. రాయిలా ఉన్నవాడు గట్టి కొయ్య, చెక్క మొక్క అయ్యాడు. తరుణ వృక్షంపై తర్వాత లేత మొక్క అయ్యాడు, ఇంకా తగ్గిపోయాడు అనమాట, బలహీనపడ్డాడు అనమాట. ఫలప్రాయమై తర్వాత దాని పండుగ మారాట, మరింత మెత్తపడ్డాడు అనమాట. ఫలప్రాయమై పువ్వై ఆ తర్వాత దాని పువ్వు అయ్యాట, ఇంకా సున్నితం అయిపోయాడు అనమాట. తన మకరందమై ఆ పువ్వులో ఉండే తేనె కింద మారిపోయాట, ఇంకా సున్నితం అయిపోయాడు. కరిగే పో నీళ్ళ కుంభంచనై క్రమంగా ఈయన వ్యక్తిత్వం ఏమైందంటే చివరికి మంచినీళ్ళులాగా జారిపోయింది. ఇది మనిషి బలహీనత. చదువుకునే విద్యార్థులందరూ గమనించవలసింది, ఇనపగుండులా ఉండేవాడిని, వజ్రంలా ఉండేవాడిని ఇనపగుండు ఎందుకయ్యా? ఇనపగుండులా ఉండేవాడిని ఉండకుండా రాతి మొక్క ఎందుకయ్యా? రాతి గుండులా ఉండేవాడిని ఉండకుండా కొయ్య ఎందుకయ్యాను? కొయ్యలా ఉండేవాడిని లేత మొక్క ఎందుకయ్యాను? మొక్కలా ఉండేవాడిని అలాగైనా ఉండకుండా పండు ఎందుకయ్యాను? పువ్వు ఎందుకయ్యాను? తేనె ఎందుకయ్యాను? నీళ్ళు ఎందుకయ్యాను? నా బతుకు వజ్రం నుంచి ఇలా నీళ్ళగా ఎందుకు మారిపోయిందంటే కేవలం పురుష వ్యామోహం, లేదా స్త్రీ వ్యామోహం. ఈ కామభావాలోనేవి యువకుల మనస్సులో 20 ఏళ్ల వయస్సులో ప్రవేశించాయి అంటే ఇక చచ్చినా వదలబోయి. ఈ భావాల విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి.